హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరియు రైతులు అలాగే పెన్షన్లు తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఇప్పటికే మనకు చేయూత పింఛన్లు, అంటే గతంలో ఆసరా పింఛన్లు, ఇప్పుడు చేయూత పింఛన్లు, కొత్తగా పింఛన్ ఎప్పటి నుంచి పెంచుతున్నారు, ఈ కొత్తగా పింఛన్ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మహిళలందరూ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఎవరికి ఇస్తున్నారు, ఏ తేదీ నుంచి ఇస్తున్నారు అనే పథకం కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ ని తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్డేట్ ఏంటి, మనకు మహిళలకు ఏ తేదీ నుంచి 2,500 రూపాయలు వస్తాయి, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అలాగే ఈ చేయూత పింఛన్లు 4,000, వృద్ధులకైతే 4,000, వికలాంగులకైతే నాలాంటి వారికి 6,000 ఎప్పటి నుంచి ఇస్తారనే సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి నేను మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు తప్పకుండా మీరు డొనేషన్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మన ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఆ క్యూఆర్ కోడ్ మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు డొనేషన్ అనేది పంపించవచ్చు, నాకు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అయితే ఇవ్వండి. మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, మీ సహాయం కోసం తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాను. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ చూసిన ప్రతి అన్న అక్క కూడా హెల్ప్ చేస్తున్నారు. దయచేసి చిన్న సహాయంగా కాకుండా 500, 1000 ఇలా పెద్ద సహాయంగా మీరు ఏదైనా కూడా సహాయం చేయండి. ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే లేని వాళ్ళు తప్పకుండా ఒక్కొక్కరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా వీడియోను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ సమాచారం అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన వీడియోని షేర్ చేయకుండా ఉంటే వెంటనే షేర్ చేసేయండి. మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చేయూత పింఛన్ల కోసం అయితే చాలా మంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎవరైతే వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, నేతన్నులు కానీ ఇలా రకరకాల కేటగిరీల కింద మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది. దాదాపు 20 నుంచి 25 వరకు కూడా మనకు కేటగిరీల వారీగా పెన్షన్లు అయితే పంపిణీ అవుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల కూడా ఆసరా పింఛన్ల కింద ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా 2,016 రూపాయలను అందిస్తూ ఉంది. ఇక ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో వికలాంగులందరికీ కూడా మనకు 4,016 రూపాయల పింఛన్ అయితే ప్రస్తుతానికి అందిస్తూ ఉందన్నమాట. ఇక కొత్తగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పింఛన్లు అయితే పెంచుతానన్నారు. ఇక పెంచే పింఛన్లు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. ప్రతి పింఛన్దారుడికి వృద్ధులు వితంతువులకు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తాను, 16 రూపాయలు తీసేశారు. 2016కు 2,000 రూపాయలు అనేది పెంచి మనకు పింఛన్ అనేది ఇస్తామన్నారు. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఇక మన పక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో ఇప్పటికే పింఛన్లు అయితే పెంచారనమాట. వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పెంచుతామన్నారో అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పెంచి మనకు నిన్న నెల నుంచే, అంటే ఈ నెల నుంచే, జూలై నెల నుంచే మనకి వారికి పింఛన్లు అయితే ఇస్తున్నారు. ఇక మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలల వరకు కూడా గడిచింది, కానీ మనకు పింఛన్లు అయితే పంపిణీ చేయలేదని, పెంచినటువంటి పింఛన్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చలేదని లబ్ధిదారులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీరందరికీ కూడా మనకు పెంచినటువంటి పింఛన్లను జమ చేయాలని వేడుకుంటూ ఉన్నారన్నమాట. ఇక ఈ నెలలోనే తప్పకుండా పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని, అంటే అకౌంట్లకి జమ చేస్తామని, ఏదైతే పెంచిన పింఛన్లు వృద్ధులు వితంతువులకైతే 4,000 రూపాయలు, వికలాంగులు నాలాంటి వారికి అయితే తప్పకుండా 6,000 రూపాయల పింఛన్ అనేది అందిస్తాం. మిగిలినటువంటి కేటగిరీల వారీగా 10,000, 15,000 ఇలా రకరకాల పింఛన్లు అయితే
జమ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పెన్షన్ అయితే ఈ నెలలోనే జూలైలోనే అంటే ఈ జూలై నెలలోనే మనకు జమ కావడం జరుగుతుంది. మీరు పెన్షన్లు అయితే తీసుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే మనకు ఈ 2,500 రూపాయలను మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక 2,500 రూపాయలను విడుదల చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఇప్పటికే ప్రజాపాలనలో ఏదైతే 6 రోజుల పాటు సమయం ఇచ్చారో వారు 6 రోజుల్లోనే మనకు చాలా మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులను పరిశీలించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ 2,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక 2,500 రూపాయలు జమ కావాలంటే తప్పకుండా ప్రతి మహిళ కూడా ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి నెల ఈ 2,500 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల ఇళ్లకే మనకు అధికారులు అయితే సర్వేకి వస్తారు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు తప్పకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా వారికి చూపించాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పైసలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కానీ 3 పత్రాలు కనుక లేకుండా ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు వెంటనే కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక దీనితో పాటు అందరూ చాలా మంది ఎక్కువగా ఎదురు చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీల పథకాలు అమలు కావాలంటే తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు కోసం చాలా మంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని లక్షల కుటుంబాలు అయితే ఈ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడుతూ తప్పకుండా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపడతాము. దీనికి సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభించాము. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా మీరు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల అంటే ఆగస్టు నెల నుంచి మనకు 15 ఆగస్టు నుంచి తప్పకుండా మీకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు, రైతులు, అలాగే పెన్షన్లకు సంబంధించిన వారు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారం అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి.